ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీ అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తుకు వచ్చేవారు. టాక్ ఎలా ఉన్నా కూడా రజనీ సినిమా అంటే రికార్డుల జాతర ఉండేది. కబాలి వరకు కూడా ఆ ట్రెండ్ కొనసాగింది, కానీ తర్వాత సీన్ మారిపోయింది. టాప్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్ సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ రజనీ స్టార్డమ్ ను కూడా దాటేసి కోలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు. కోలీవుడ్ చరిత్రలో వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్ల మార్కును అందుకున్న మూవీగా లియో మూవీ సంచలన రికార్డును నమోదు చేయగా, ఇప్పుడు రెండవసారి 100 కోట్ల మార్కును తన లేటెస్ట్ మూవీ అయిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాతో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు విజయ్. మొదటి రోజు 100 కోట్ల మార్కును 2 సార్లు అందుకొని కోలీవుడ్ తరపున ఒకే ఒక్క హీరోగా ఈ రికార్డును నమోదు చేసిన విజయ్ ఎపిక్ ఫామ్ లో కొత్త రికార్డు నమోదవుతూ ఉండగా, మిగిలిన హీరోలెవ్వరూ కూడా ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించలేదు. ఓవరాల్ గా కోలీవుడ్ తరపున వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాలను గమనిస్తే లియో మూవీ 146.15 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంటే, ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ 104.75 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. 2.0 మూవీ 95 కోట్ల వరకు గ్రాస్ ను అందుకోగా, జైలర్ మూవీ 91.20 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కబాలి మూవీ 87.5 కోట్ల వరకు కలెక్షన్లను సాధిస్తే, బీస్ట్ మూవీ 86.15 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ 82.3 కోట్ల వరకు గ్రాస్ ను మొదటి రోజు అందుకోగా, మిగిలిన సినిమాలన్నీ కూడా 70 కోట్ల లోపే ఓపెనింగ్స్ ని అందుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న విజయ్ 2 సార్లు 100 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించాడు. ఇక అప్కమింగ్ డేస్ లో కోలీవుడ్ హీరోలలో ఇంకా ఎవరు 100 కోట్ల మార్కును అందుకోగలుగుతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.